వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ ఒక మంచి సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని పేరు ఈ పంట యాప్ లేదా ఈ క్రాప్ యాప్. ఈ యాప్ ద్వారా రైతులు తమ పొలాల్లో సాగు చేసిన పంటల వివరాలను పూర్తిగా పారదర్శకంగా తామే స్వయంగా చూసుకునే అవకాశం కల్పించారు. నమోదు చేసిన పంట రకం, సాగు విస్తీర్ణం, పంట దశ, సాగు కాలం వంటి వివరాలు సరిగా ఉన్నాయా లేదా అన్నదాన్ని రైతులు సులభంగా చెక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈ సదుపాయం రబీ సీజన్ నుంచే అమల్లోకి వచ్చిందని, రైతులందరూ తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ పంటలో నమోదైన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అమలవుతుండటంతో ఈ వివరాలు సరిగ్గా ఉండడం చాలా అవసరం. ఏవైనా తప్పులు, లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే రైతులు యాప్లోనే నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పంట బీమా క్లెయిమ్లు, పంట నష్టం అంచనాలు, ఇన్పుట్ సబ్సిడీలు, రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో అందించే సహాయం వంటి లాభాలు నిజమైన రైతులకు సమయానికి అందే అవకాశం ఉంటుంది. రైతులకు ఈ సేవలు మరింత సులభంగా చేరాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ పైన క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే ఈ పంట యాప్కు సంబంధించిన సేవలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ రైతులకు పూర్తిగా సమాచారం అందేలా రూపొందించారు. రైతుల మొబైల్ నంబర్కు మొత్తం 3 సందేశాలు వస్తాయి. మొదటగా ఆర్ఎస్కే సహాయకుడు పొలాన్ని సందర్శించడానికి ముందు ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత పంట నమోదు పూర్తయిన వెంటనే మరో మెసేజ్ వస్తుంది. చివరిగా రైతు తన పంట వివరాలను పరిశీలించి ధృవీకరించిన తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది. ఈ విధానం వల్ల పంట నమోదు ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. రైతులు తమ వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు www.karshak.ap.gov.in, ఈక్రాప్ మరియు www.agriculture.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లలోకి వెళ్ళి కూడా ఈ పంట వివరాలను చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు సమీప రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ పంట నమోదు, ధృవీకరణ, అభ్యంతరాల నమోదు వంటి సేవలను ఉచితంగా పొందవచ్చని వ్యవసాయ శాఖ స్పష్టంగా తెలియజేసింది.